హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు మనం ఈ వీడియోలో లక్ష్మీదేవి ఉంటే కనిపించే సంకేతాలు ఏమిటో తెలుసుకుందాం. అలాగే ఈ సూచనలను గుర్తించినట్లయితే లక్ష్మీదేవి మీ ఇంట్లోనే ఉందని, నివసిస్తుందని, తిరుగుతుందని అర్థం చేసుకోవచ్చు. అలాగే ఈ వీడియో చూసే ముందు మీరు మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇలాంటి కొన్ని వీడియోలు మీకు వస్తాయి అన్నమాట. ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో లక్ష్మీదేవి నివాసం ఉండాలని, అమ్మవారు తమ ఇంట్లో తిరుగుతూ ఉండాలని కోరుకుంటూ ఉంటారు. లక్ష్మీదేవి అంటే సాక్షాత్తు ధనానికి అధిపతి. ఎవరికి ఐశ్వర్యం సిద్ధించాలి అన్న ఆమె అనుగ్రహంతోనే జరుగుతుందని నమ్మకం. లక్ష్మీదేవి సకల సంపదలకు ఆదిదేవత. ఆ తల్లి మన ఇంట్లో ఉంటే చాలు అన్నీ లభిస్తాయి అంటారు మన పండితులు. ఇక్కడ సంపద అంటే బంగారం, నిధి, డబ్బు, భవనాలు కాదు. భౌతిక సంపాదన శాశ్వతమైనది. నిజానికి లక్ష్మీదేవి అనుగ్రహించేది ఆధ్యాత్మిక సంపద. అది తరిగిపోనిది. కష్ట సమయంలో ధైర్యాన్ని ఇచ్చేది అలాంటి సంపద. కష్టాల నుండి తప్పించుకోవటం కాదు, ఆ కష్టాలను ఎదుర్కొనే బలాన్ని ఇస్తుంది. లక్ష్మీదేవి ప్రసన్నత లేకుంటే విష్ణుమూర్తి కూడా భక్తులకు అందుబాటులో ఉండరు. సదాచారం, సత్ప్రవర్తన లక్ష్మీదేవి ఆహ్వానాలు. ఈ రెండు ఉంటే ముందు లక్ష్మీదేవి అనుగ్రహం, తరువాత విష్ణుమూర్తి అనుగ్రహం కూడా పొందవచ్చు. అందుకే ప్రతి ఒక్కరికి ఈ లక్ష్మీ కటాక్షం అనేది అవసరం. అందుకే అందరూ లక్ష్మీదేవి తమ ఇంట్లో ఉండాలని కోరుకుంటూ ఉంటారు. లక్ష్మీదేవి మన ఇంట్లో ఉందని తెలిపే సూచనలు ఏమిటి అంటే సువాసన. మన ఈ ప్రమేయం లేకుండానే ఇంట్లో సువాసన వెదజల్లుతూ ఉంటుంది. లక్ష్మీదేవి తిరుగుతుందని అర్థం. అంటే మనం ఇల్లు వదిలి ఒక వారం రోజులు ఊరు వెళ్ళామనుకోండి. ఊరు వెళ్ళి వచ్చిన తలుపులు తీయగానే ఇంట్లో నుండి మంచి సువాసనలు, అంటే అగరబత్తుల వాసన కానీ, గంధం వాసన కానీ, పూల వాసన కానీ, అలా ఏ విధమైన వాసన వచ్చినా అమ్మవారు మీరు లేని సమయంలో మీ ఇంట్లో తిరిగారని అర్థం చేసుకోవాలి. అమ్మవారు ఇంట్లో తిరిగితే ఇలా మంచి సువాసన వస్తుంది. ఊరు వెళ్ళినప్పుడే కాదండి, మీరు ఒక రోజంతా ఇల్లును ఖాళీగా వదిలేసి వెళ్ళిపోయి తిరిగి వచ్చినప్పుడు సువాసనలు వెదజల్లిన అమ్మవారు మీ ఇంట్లో తిరుగుతున్నారని అర్థం. అంటే అమ్మవారు ఎప్పుడు ఇంట్లో ఎవరూ లేనప్పుడు తిరుగుతారా, లేక అందరూ ఉన్నప్పుడు తిరగరా అనే సందేహం కూడా రావచ్చు. ఎక్కువగా అమ్మవారు ఇంట్లో ఎవరూ లేనప్పుడు తిరుగుతూ ఉంటారు. కొన్నిసార్లు అందరూ ఉన్నప్పుడు కూడా సంచరిస్తూ ఉంటారు. అంటే ఇంట్లో అందరూ ఉన్నప్పుడు సడన్గా మంచి సువాసనలు రావడం మొదలయ్యాయి అనుకోండి, అప్పుడు మీ ఇంట్లో అమ్మవారు తిరుగుతున్నారని అర్థం. అంటే మీరు పూజలు ఏమీ చేయకపోయినా, అగరవత్తులు వెలిగించకపోయినా, ప్రమేయం ఏమీ లేకుండా సువాసనలు వస్తే మాత్రం ఖచ్చితంగా లక్ష్మీదేవి మీ ఇంట్లో తిరుగుతుందని అర్థం చేసుకోవచ్చు. అలాగే ఇంకొక సంకేతం ఏమిటంటే కోయిల లేదా ఉడత మీ ఇంటి దగ్గరకు ప్రతిరోజు ఉదయం కోయిల కానీ ఉడత కానీ వస్తూ ఉంటే ఇంట్లో లక్ష్మీదేవి తిరుగుతుందని అర్థం చేసుకోవాలి. సాధారణంగా కోయిలలు వసంతకాలంలోనే ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి. మిగిలిన రోజుల్లో అంతగా కనిపించవు కూడా. కానీ కొంతమంది ఇళ్ల దగ్గర ప్రతిరోజు ఉదయం కోయిల వచ్చి అరుస్తుంది. లేవగానే ఆ ఇంట్లో వారికి కోయిల కనిపిస్తుంది. ఏ ఇంట్లో అయితే లక్ష్మీదేవి తిరుగుతుందో ఆ ఇంటి దగ్గర ఇలా కోయిల వచ్చి అరుస్తుంది. అంటే ఒకసారి కాదు, ప్రతిరోజు ఇలా ఉదయం పూట మీ దగ్గరకు కోయిలలు వస్తూ ఉంటే అలా ఆ ఇంట్లో కూడా లక్ష్మీదేవి సంచరిస్తుందని అర్థం చేసుకోవాలి. అలాగే ప్రతిరోజు ఉదయం ఉడత వచ్చి కిచకిచమని శబ్దం చేస్తుంది. ఆ ఇంట్లోని వారికి లేవగానే ఉడత కనిపిస్తుంది. ఇలా కోయిల, ఉడతలు ఎందుకు కనిపిస్తాయి అంటే వాటికి మీ ఇంట్లో లక్ష్మీదేవి సంచరిస్తుందనే విషయం తొందరగా తెలుస్తుంది. ఆ విషయాన్ని మీకు చెప్పడానికి అవి వస్తాయి. కాబట్టి ఇలా ప్రతిరోజు ఉడత కానీ కోయిల కానీ మీ ఇంటికి వస్తూ ఉంటే మీ ఇంట్లో లక్ష్మీదేవి తిరుగుతుందని తెలియజేసే సూచన అని తెలుసుకోండి. అలాగే దీపం ఒకేసారి కాంతివంతంగా వెలగటం. మన ఇంట్లో కొన్నిసార్లు దీపారాధన చేస్తున్నప్పుడు ఎలాంటి గాలి లేకుండా కూడా దీపం ఒకేసారి కాంతివంతంగా వెలుగుతుంది. అలాగే ఒత్తులు కదులుతూ ఉంటాయి. ఇలా జరిగితే అమ్మవారు అక్కడికి వచ్చి వెళ్ళారని, మీ దీపారాధనను స్వీకరించారని అర్థం.
అమ్మవారు ఇంట్లో తిరుగుతున్నారు అనడానికి ఇవన్నీ కూడా సూచనలే. అలాగే పూజ గదిలో పదే పదే లక్ష్మీదేవి ఫోటో లేదా అమ్మవారి ఫోటో పక్కకు వరగడం లేదా ఫోటో కింద పడిపోవడం జరుగుతూ ఉన్నాం, అది కూడా లక్ష్మీదేవి మీ ఇంట్లో సంచరిస్తుందని తెలిపే సంకేతమనే చెప్పవచ్చు. అమ్మవారు ఇంట్లో తిరిగినప్పుడే ఇలా ఫోటోలు పక్కకు వరగడం లేదా పక్కకు జరగడం లేదా కింద పడిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. అలా కిందకు పడిన పక్కకు ఒరిగిన వెంటనే ఆ ఫోటోను యథాస్థానంలో పెట్టేయండి. అదేమి చెడ్డ విషయం ఏమీ కాదు. ఇలా జరిగితే కనుక అమ్మవారు వచ్చి వెళ్ళారని గుర్తుంచుకోండి. అలాగే అమ్మవారు అందరి ఇళ్లలో తిరగరు, కొందరి ఇళ్లలోనే మాత్రమే ఉంటారు. అలా అమ్మవారి ఇంట్లో స్థిర నివాసం ఉండి సంచారం చేయాలంటే గొప్ప అదృష్టం కూడా ఉండాలి. అదృష్టం ఉన్న వారికి మాత్రమే ఈ సూచనలు కనిపిస్తాయి. అంటే అమ్మవారిని భక్తి శ్రద్ధలతో కొలిచే వారికి మాత్రమే ఈ అదృష్టం వరిస్తుంది. మరి 4వ సూచన ఏమిటంటే ఇంట్లో ఉండే ఫ్యాన్ అన్నీ కూడా ఆఫ్ చేసి ఉన్నప్పుడు, ఎలాంటి గాలి లేనప్పుడు ఒకేసారి గాలి వచ్చి ఒక వేవ్ లాగా తగిలి వెళ్ళిపోతుంది. ఆ స్పర్శను మనం తెలుసుకోగలుగుతాం కూడా. ఆ గాలి ఎవరో కాదు, అమ్మవారే. గాలి రూపంలో కూడా అమ్మవారి ఇంట్లో తిరుగుతూ ఉంటారు. అలాగే చాలామందికి రాత్రి పూట అంటే పడుకునే సమయంలో కానీ బ్రహ్మముహూర్తంలో కానీ ఇంటి దగ్గర లేదా ఇంటి లోపల ఎవరో తిరుగుతున్నట్టు పట్టీల శబ్దాలు లేదా గజ్జల శబ్దాలు వస్తూ ఉంటాయి. కొంతమంది ఇళ్ళ దగ్గర ప్రతిరోజు వస్తుంది, కొంతమంది ఇళ్ళ దగ్గర అప్పుడప్పుడు ఈ శబ్దం వినిపిస్తూ ఉంటుంది. చాలా వరకు అందరూ ఇలా గజ్జల శబ్దం వస్తే భయపడిపోతూ ఉంటారు. ఏదో దుష్ట శక్తులు మా ఇంట్లో తిరుగుతున్నాయని భయపడుతూ ఉంటారు. కానీ ఎవరికీ తెలియని విషయం ఏమిటంటే అలా గజ్జల చప్పుడు వస్తే అమ్మవారు మీ ఇంట్లో తిరుగుతున్నారని అర్థం. మీ ఇంట్లో గజ్జల చప్పుడు వినిపించి మంచి సువాసనలు వస్తే మాత్రం అమ్మవారు తిరుగుతున్నారని సంకేతం. లక్ష్మీదేవి మీ ఇంట్లో తిరిగినప్పుడు కనిపించే సూచనలు ఇవే. ఇలా మాత్రం ఖచ్చితంగా అమ్మవారు మీ ఇంట్లో ఉన్నారు, మీ ఇంట్లోనే సంచరిస్తూ తిరుగుతున్నారని అర్థం. ఈ సూచనలు ఏమి ఉన్నా సరే అమ్మవారు మీ ఇంట్లో నుండి వెళ్లకుండా ఉండడానికి జాగ్రత్తలు తీసుకోండి. మీ ఇంటిని అలాగే మీ యొక్క మనసును శుద్ధిగా ఉంచుకోండి. అన్నీ అమ్మవారికి నచ్చిన పనులే చేయండి. అలాగే ఇంటికి వచ్చిన అతిథి అని భావించి అన్ని మర్యాదలు చేయండి. అప్పుడు ఆవిడ మీ ఇంట్లోనే స్థిరంగా ఉండిపోతారు, సకల ఐశ్వర్యాలను ఇస్తారు. ధనవంతులు అయ్యే ముందు లక్ష్మీదేవి మీ ఇంటికి కొన్ని అదృష్ట సంకేతాలను కూడా పంపుతుంది అని శాస్త్రం చెబుతుంది. ధనవంతుడిలా మారాలని కోరుకుంటారు. మరి ధనవంతుడిగా మారే ముందు వచ్చే సంకేతాలు ఏమిటి? ముందు సూచనలు ఏవైనా కనిపిస్తాయని తెలుసుకుందాం. ధనవంతులుగా మారే ముందు కొన్ని అదృష్ట సంకేతాలు లక్ష్మీదేవి పంపుతుందని శాస్త్రం చెబుతుంది. ఎందుకంటే లక్ష్మీదేవి తలుచుకుంటేనే ఎవరైనా ధనవంతులుగా మారతారు. అలాగే లక్ష్మీదేవిది చంచల స్వభావం అని కూడా అంటారు. అమ్మవారి అష్టోత్తరంలో చంచలాయ నమః అనే నామం కూడా ఉంది. దీనికి కారణం ఏమిటంటే ఏ దేవుని ఉపాసన చేస్తారు ఆ దేవుని తత్వం ఉపాసకుని యొక్క అనుసారం లక్షణాలు కనబడతాయి. శ్రీలక్ష్మి ఉపాసన చేసిన ధనప్రాప్తి కలుగుతుంది. ఈ ఉపాసన తగ్గినచో అహం జాగృతమై ఆ దేవతా తత్వం ఉపాసకుడికి వదిలి వెళ్ళిపోతుంది. అప్పుడు సొంత తప్పు నువ్వు ఒప్పుకోక మనుషుల లక్ష్మి సంచలమైనదని అంటూ ఉంటారు. కానీ ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే నిజంగా లక్ష్మీదేవి సంచలమై ఉన్నట్లయితే తన చరణాలను ఎప్పుడో వదిలేసి ఉండేది. కాబట్టి లక్ష్మీదేవి సంచలమైనది కాదు, మన భక్తి సంచలమైనది అనే విషయాన్ని అందరూ తెలుసుకోవాలి. ఎక్కడ అహం ఉంటుందో, ఎక్కడ శుభ్రత భక్తి ఉండదు, అక్కడ అమ్మవారు ఒక క్షణం కూడా నిలవరు. ప్రతి మనిషి కూడా తన జీవితం బాగుండాలని, ఎప్పుడు సుఖ సంతోషాలతో ఉండాలని, ఎలాంటి అప్పులు ఆర్థిక బాధలు లేకుండా ధనవంతులుగా మారాలని కోరుకుంటుంటారు. అవి జరిగితే సందర్భాలు కొన్ని ఉంటాయి. కొందరే ధనవంతులుగా మారతారు. అలా ధనవంతులుగా మారే ముందు లక్ష్మీదేవి కొన్ని అదృష్ట సంకేతాలను పంపుతుంది. ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. లక్ష్మీదేవి కొన్ని చోట్ల మాత్రమే ఉంటుంది, కొన్ని చోట్ల అసలు ఉండదు. పాల సముద్రం నుండి లక్ష్మీదేవి ఉద్భవించింది. ఇంద్రుడికి తాను ఎక్కడ పుట్టాను అనే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పింది. ధర్మకార్యాలను నిర్లక్ష్యం చేసి నీతి నిజాయితీలు అతిక్రమించి కామంతో ఉండే వ్యక్తులు ఇలాంటి ప్రదేశాల్లో లక్ష్మి అస్సలు ఉండదు.
అహంకారం, అజ్ఞానంతో వ్యవహరించిన మనుషులు సాక్షికి, మనస్సాక్షికి విరుద్ధంగా ప్రవర్తించే అలాంటి వారి చెంతను కూడా ఆవిడ దరిచేరదు. అత్యాసపరులైన వారి దగ్గర కూడా లక్ష్మీదేవి కొలువుండదు. కర్మలన్నింటిలోనూ దురాశ చాలా పెద్దది. అన్ని పాపాలకు దురాశే మూలమని శాస్త్రాల్లో పేర్కొన్నారు. కనుక దురాశపరుల దగ్గర కూడా తను ఉండనని లక్ష్మీదేవి ఇంద్రుడికి చెప్పింది. హింసను ప్రేరేపించేవారు ఉండే ప్రదేశాల్లో, హింసాత్మక ప్రదేశాల్లోనూ లక్ష్మి ఉండటానికి అంగీకరించదు. మానవులపై, మూగజీవాలపై హింసను పాల్పడే వారికి లక్ష్మి చాలా దూరంగా ఉంటుంది. అంతేకాదు అలాంటి వారికి కష్టాలను కూడా కలుగజేస్తుంది. ఎక్కడైతే స్త్రీలు పూజించబడతారో అక్కడ లక్ష్మీదేవి కొలువు తీరి ఉంటుంది. ఆడవారిని అవమానించడం, వారిని కించపరచడం, అలాగే స్త్రీలపై దౌర్జన్యాలకు పాల్పడిన వారి దగ్గర నుండి లక్ష్మీదేవి దూరంగా వెళ్ళిపోతుంది. తమలోని లోటుపాట్లను సవరించుకుంటూ ఒకరినొకరు గౌరవించుకునే సభ్యులు ఉండే కుటుంబంపై లక్ష్మీ కటాక్షం ఎల్లప్పుడూ ఉంటుంది. అలాగే వచ్చిన అతిథులను గౌరవించటం, అతిథులను ఖాళీ కడుపుతో కానీ ఒట్టి చేతులతో కానీ పంపకుండా ఉండటం పుణ్యక్షేత్రాలతో సమానం. అలాంటి చోట లక్ష్మీ నివాసమై ఉండటమే కాదు, ఆ కుటుంబాలకు సిరి సంపదలు తొలతూగుతూ ఉంటారు. ప్రేమానురాగాలతో అన్యోన్యంగా కాపురం చేసే భార్యాభర్తలు ఉండే ఇంటికి లక్ష్మీ ఆశీస్సులు సదా ఉంటాయి. నిరంతరం పోట్లాడుకుంటూ కుటుంబ సభ్యులపై గౌరవం లేని జంటలు ఉండే ఇంటిని లక్ష్మీదేవి వదిలి వెళ్ళిపోతుంది. ఒకసారి నారదుడు లక్ష్మీదేవిని, అమ్మ లక్ష్మీమాత, మానవులు ధనవంతులుగా మారే ముందు ఏమైనా సూచనలు, సంకేతాలు అందుతాయని అడిగారు. అప్పుడు లక్ష్మీదేవి నారద మహర్షి, ధనవంతులుగా మారే ముందు నేనే ప్రకృతి రూపంలో కొన్ని అదృష్ట సంకేతాలు పంపుతాను. ఆ సంకేతాలను గుర్తించి ఎవరైతే వారి శక్తి అనుసారం కష్టపడతారో వారిని ఖచ్చితంగా నేను వరించి ధనవంతులను చేస్తాను అని లక్ష్మీదేవి కొన్ని అదృష్ట సంకేతాల గురించి నారదుడికి చెప్పింది. మరి ఆ సంకేతాలలో మొదటిది పూజలో కొబ్బరికాయ కొట్టినప్పుడు ఆ కొబ్బరికాయలో పువ్వు వచ్చినచో త్వరలోనే మీరు ధనవంతులుగా మారతారు అనడానికి దాని సంకేతమని భావించాలి. అలాంటి సంకేతం అందినప్పుడు త్వరలోనే ధనవంతులుగా మారతారు. అలాగే మిమ్మల్ని వరించిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని శ్రమించారంటే త్వరలోనే లక్ష్మి మిమ్మల్ని ధనవంతులుగా మారుస్తుందని చెప్పడంలో సందేహం లేదు. అలాగే మంగళవారం లేదా శుక్రవారం రోజుల్లో కోతులు మీ ఇంటిపైకి లేదా మీ ఇంటి దగ్గరకు వస్తూ ఉంటే త్వరలోనే మీరు ధనవంతులుగా మారతారు. అలా వచ్చిన కోతులకు అరటిపండు లేదా వేరే ఏదో ఒక పండును ఆహారంగా ఇస్తే చాలు. ప్రతిరోజు దేవుడి ఫోటోకి లేదా విగ్రహానికి సమర్పించిన పువ్వు లేదా ఫలం కింద పడుతూ ఉంటే దాని అర్థం లక్ష్మీదేవి త్వరగా మిమ్మల్ని ధనవంతులుగా మార్చేస్తుందని అర్థం. దేవునికి పెట్టిన పువ్వు కింద పడితే ఆ పువ్వుని ఆడవారి తలలో పెట్టుకోండి. పూజలో సమర్పించిన పండు కింద పడితే ఆ పండ్లను ప్రసాదంగా ఇంటిల్లిపాది స్వీకరించి తినండి. ఇలా చేస్తే త్వరలోనే లక్ష్మీదేవి మిమ్మల్ని ధనవంతులుగా మార్చేస్తుంది. ఇక నాలుగో సంకేతం ఏమిటంటే కాకులు లేదా ఇతర పక్షులు కానీ మీ ఇంటి ముందు తాము తీసుకువెళ్తున్న ఆహారాన్ని జారి విడిచాయి అంటే ఖచ్చితంగా త్వరలోనే లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చి ధనవంతులుగా మారుస్తుందని అర్థం. ఇలా పక్షుల సంకేతాలు ఇచ్చినప్పుడు ఆ పక్షులకు ప్రతిరోజు ఏదో ఒక ఆహారం పెట్టారంటే మరింత త్వరగా మీరు ధనవంతులుగా మారే అవకాశం ఉంటుంది. ఇంట్లో ప్రతిరోజు దీపం పెట్టినప్పుడు చిన్నగా టప్ టప్ అనే శబ్దం వస్తుంది. త్వరలో మీరు ధనవంతులుగా మారిపోతారని చెప్తుంది. ఎప్పుడైనా మీరు గుడికి వెళ్ళి తిరిగి ఇంటికి వస్తున్నప్పుడు యాదృచ్ఛికంగా తెల్లటి ఆవు మరియు దూడ కనిపిస్తే అతి త్వరలోనే మీరు ధనవంతులుగా మారతారు అనడానికి సంకేతం. ఇలా ఆవు దూడ కనిపిస్తే వాటికి నమస్కారం చేసుకుని ఏదైనా వాటికి ఆహారం తినిపిస్తే లక్ష్మీదేవి మిమ్మల్ని అతి త్వరలోనే ధనవంతులను చేస్తుంది. ఆడవారి ఇంట్లో కుంకుమ బొట్టు పెట్టుకుంటూ ఉన్నప్పుడు చేజారి కుంకుమ కింద పడితే అది లక్ష్మీ ఆగమనానికి సంకేతం. ఇలా పదే పదే జరిగితే మాత్రం అశుభనానికి సంకేతం అని గుర్తుంచుకోండి. ఎప్పుడో ఒకసారి అనుకోకుండా బొట్టు పెట్టుకున్నప్పుడు చేజారి కింద పడిపోతే ఖచ్చితంగా త్వరలోనే ఆ ఇంట్లో వారు ధనవంతులుగా మారతారని లక్ష్మీదేవి నారదుడితో చెప్పారు. అలాగే ప్రతిరోజు ఉదయం లేవగానే రోడ్డు తుడుస్తున్న పనివాళ్ళు కనిపిస్తే మీరు త్వరలోనే ధనవంతులుగా మారతారని అర్థం. పదే పదే నల్ల చీమలు ఇంట్లోకి వస్తూ ఉంటే త్వరలోనే లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుందని అర్థం. అలాగే ఎవరికైనా తమ కలలో
పూర్వీకులు నవ్వుతున్నట్లు కనిపిస్తే వారు కూడా ధనవంతులు అవుతారని అర్థం. పూర్వీకులు అంటే తల్లి, తండ్రి, అమ్మమ్మ, తాతయ్య ఇలా ఎవరైనా సరే చనిపోయిన పెద్దలు మీకు నవ్వుతూ కనిపిస్తే త్వరలోనే మీరు ధనవంతులుగా మారుతున్నారని అర్థం చేసుకోవాలి. ఇవి లక్ష్మీదేవిని చెప్పిన అదృష్ట సంకేతాలు. ధనవంతులుగా మారే ముందు ఖచ్చితంగా వీటిల్లో ఏదో ఒక సంకేతం వస్తుందని లక్ష్మీదేవి నారదుడికి చెప్పారు కనుక మీకు కూడా ఏమైనా సంకేతాలు అందుతాయేమో వేచి చూడండి. థ్యాంక్ యూ.